మురళీ మనోహర్ గారు ఇందాక మీరు కంటిన్యూ చేస్తూ ఉన్నారు కదా ఒక పాయింట్ని. సో వెనక శక్తులు ఏవైతే ఉన్నాయో అవి ఆ శక్తులు కేజ్రీవాల్ని జస్ట్ అలా ఒక బొమ్మలాగా పెట్టుకొని ఆడిస్తూ ఉన్నాయి. సో ఆ శక్తులు దేశంలో అంటే కాంగ్రెస్ పార్టీ లాంటి శక్తులు అని అనుకోవాలా, దేశ వ్యతిరేక శక్తులు అనుకోవాలా, లేకపోతే అంటే భారతదేశం కాకుండా ఇతర దేశాల నుంచి అంటే ఇందాక వారు అన్నట్టు జార్జ్ సోరోస్ లాంటి వ్యక్తులు అనుకోవాలి, ఎలా అర్థం చేసుకోవాలి, ఎవరి పాత్రలు ఉన్నాయని అర్థం చేసుకోవాలి? మేజర్ గా మన దేశంలో వామపక్షవాదులు లెఫ్ట్ లిబరల్స్ అనే వాళ్ళు హిడెన్ యాక్టివిటీకి ప్రసిద్ధి. వాళ్ళు ఎప్పుడు తెరపైకి తమ ఒరిజినల్ ఫేస్ తో రారు. ఎప్పుడు కూడా నేను చాలా సార్లు చెప్తుంటాను, ఒక ముసుగుతో వస్తారు. వీళ్ళంతా మేధావి అని ఒక పేరు పెట్టుకుంటారు, లేకపోతే జర్నలిస్ట్ అనే పేరు పెట్టుకుంటారు, పౌర హక్కుల యోధులుగా వీళ్ళు పేరు పెట్టుకుంటారు. అలా ఒక డిజైన్ తో ఉంటారు. ఎప్పుడు కూడా మీ టీవీ పైన కనిపిస్తూ ఉంటారు. వాళ్ళు మీరు అనుకున్నటువంటి చాలా గొప్ప వాళ్ళు, బుద్ధిమంతులు కాదు. అలా చెప్పాలంటే ఇప్పుడు మీరు చెప్తున్న జైల్లో ఉన్న వరవర్రావు లేకపోతే ఇలాంటి వీళ్ళందరూ కూడా, ఈవెన్ సాయిబాబా మన విడుదల చేశారు. సింపతిని ఒకవైపు సింపతిని పిండుకుంటారు, ఇంకోవైపు నిజాయితీ పరులమని ఫేస్ లో పెడతారు. ఇంకొకటి మేము హక్కుల కోసం మేము పోరాడుతున్నాం, పేదవాడి హక్కుల కోసం అని ఒక పేరు పెట్టుకుంటారు. ఇలాంటి వాళ్ళంతా కూడా హిడెన్ ఎజెండాతో పనిచేస్తుంటారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ లాంటి పార్టీల్లో చాలా కంఫర్టబుల్ గా ఉంటారు. ఇక్కడ కూడా మన దగ్గర ఇప్పుడు అధికారంలో టిఆర్ఎస్ ఉద్యమం చేసి వచ్చింది కనుక టిఆర్ఎస్ లో కూడా చాలా మంది వాళ్ళు పనిచేస్తుంటారు, పదవులు కూడా ఎంజాయ్ చేస్తారు వాళ్ళతోటి. ఇలా వాళ్ళు ఎప్పుడు కూడా హిందుత్వ ఇక్కడ హిందూ బేస్డ్ ఆర్గనైజేషన్స్ ను స్ట్రెంగ్తెన్ కాకుండా చూస్తుంటారు వాళ్ళు. ఆ విషయంలో పోరాటం చేస్తూనే ఉంటారు. వీళ్ళు విదేశీ శక్తులతో అవసరమైతే చేతులు కలుపుతూ ఉంటారు. మీరు అమెరికాలో లేకపోతే యూనివర్సిటీస్ లో డిస్మాంటిలింగ్ హిందుత్వ లాంటి సెమినార్లు ఎందుకు జరుగుతాయండి? డిస్మాంటిలింగ్ హిందుత్వను విధ్వంసం చేయడము అని అర్థం. దాని అర్థం చేయడానికే సెమినార్లు అక్కడ జరుగుతాయి. ఈ సెమినార్లు ఎవరు ఉంటారండి? వీళ్ళే ఉంటారు. కేజ్రీవాల్ లాంటి మనుషులందరూ అక్కడ పనిచేస్తుంటారు. వాళ్ళు ఈ దేశంలో కూడా పనిచేస్తుంటారు. జేఎన్యూలో మీరు తుకుడే తుకుడేగా దేశ బర్బాదీ తక్ జంగ్ కరింగే, ఈ దేశం బర్బాద్ అయ్యేంత వరకు యుద్ధం చేస్తాం, తుకుడే తుకుడే అయ్యేంత వరకు యుద్ధం చేస్తాం అని ఓపెన్ గా నినాదాలు ఇస్తున్నారు కదా. వీళ్ళంతా కూడా లెఫ్ట్ లిబరల్స్, యాంటీ నేషనల్స్, యాంటీ హిందుత్వ ఎజెండాగా పనిచేస్తున్నారు. అయితే ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏంటంటే, మీరు అమెరికా కానీ జర్మనీ కానీ యుఎన్ఓ కానీ కొన్ని ఎగ్జాంపుల్స్ మీరు చెప్పారు. వీళ్ళు కొత్తగా లేరండి. ఇప్పుడు భారత్ బలపడుతుంది అండి. భారత్ సింగిల్ పార్టీ దీంట్లో నడుస్తా ఉంది. మొదటి చాలా ఏళ్ల తర్వాత 30-40 ఏళ్ల తర్వాత. అంటే భారత్ ఎప్పుడు స్టేబుల్ గా ఉండొద్దు, బలంగా ఎదగకూడదు, ఎమర్జ్ కాకూడదు. ప్రపంచంలో సెకండ్ లార్జెస్ట్ పాపులేషన్ ఉన్న దేశం చైనా తర్వాత. చైనానే థ్రెట్ గా అయిపోయింది ఇప్పుడు అమెరికాకు. అలాంటిది ఇప్పుడు భారత్ కూడా థ్రెట్ అవుతే ఇంకా వీళ్ళది ఏమీ నడవదు. అందుకని వీళ్ళు నిరంతరము డీస్టెబిలైజ్ చేయాలి కంట్రీని అనేటువంటి కుట్రలు, కుతంత్ర. కాంగ్రెస్ ఉన్నంత కాలం వీళ్ళకి ఏం ప్రాబ్లం లేదు. హ్యాండ్ ఇన్ గ్లోగా కాంగ్రెస్ తో చాలా పనులు చేసుకుంటారు. ఇక్కడ చర్చ్ యాక్టివిటీ నడుస్తుంటుంది, ఇక్కడ అనేక ఎన్జిఓస్ ఇక్కడ పనిచేస్తుంటాయి. భారతీయతకు వ్యతిరేకంగా ఇక్కడ యాక్టివిటీస్ నడుస్తుంటాయి, ఎన్జిఓస్ యొక్క యాక్టివిటీస్ నడుస్తుంటాయి. మేధా పాట్కర్ ఎవరండి నన్ను అడిగితే మీరు చెప్పండి. అక్కడ ఇప్పుడు అదేది ఆ నది నర్మదా పైన ఉద్యమం చేశారు కదా, ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ కట్టాడు కదా మోడీ. ఆమె అంత దశాబ్ద కాలము పోరాటం చేసి ప్రపంచమంతా శ్లాఘించి పత్రికల్లో రాశారు కదా. ఎక్కడ ఉందండి మేధా పాట్కర్? ఇప్పుడు అక్కడ ప్రాజెక్ట్ వచ్చింది, సస్యశ్యామలం అయిపోయింది. గిరిజనులు హరిజనులు అందరినీ కూడా కలుపుకొని ప్రభుత్వం పోతుంది. గ్రీనరీ పెరిగిపోయింది, ఎడారి తగ్గిపోయింది. ఇది నర్మదా కారణంగా మధ్యప్రదేశ్ వరకు నీళ్లు వచ్చాయండి. ఇదే ప్రాజెక్టు ఎన్విరాన్మెంటలిస్ట్ గా వీళ్ళు పోజ్ పెట్టి ఉద్యమాలు చేశారు కదా. ఎక్కడున్నారు మేధా పాట్కర్ అని అడుగుతున్నాను. మేధా పాట్కర్ చెప్పినట్టు మనం నోరు మూసుకొనుకుంటే మన దేశం సస్యశ్యామం అయ్యేదా? ఇంత పంట పండేదా? మరి కనుక వీళ్ళు మేధావులు కాదు, వీళ్ళు దుర్మార్గులు. ఈ దేశం పైన వాళ్ళ ఎజెండాను పెట్టి ఏంది ఎన్వైరన్మెంటలిస్ట్ గా ఇంకేదో రకరకాల హిడెన్ ఎజెండాతో పనిచేస్తారు. అలాగే ఈ కేజ్రీవాల్ అనేవాడు ఒక హిడెన్ ఎజెండాతో, ఇంటర్నేషనల్ ఏజెన్సీస్ యొక్క హిడెన్ ఎజెండాతో ఇక్కడికి వచ్చాడు. ఏ టైంలో కాంగ్రెస్ బలహీన పడిపోతుంది, మోడీకి ధీటుగా నిలబడేటువంటి శక్తులు ఈ దేశంలో లేవు. కనుక నెక్స్ట్ ఆల్టర్నేటివ్ ఏంటి అంటే
నీతి నిజాయితీకి పెట్టింది పేరు ఈ పార్టీ అని ఒక కొత్త పార్టీని తయారు చేసి, నేను చెప్పాను ఇంత మొదలు, టైలర్ మేడ్ అని అంటారు. అంటే కట్ చేసి కుట్టి డ్రెస్ కూడా ఎలా ఉండాలి, టోపీ ఎలా ఉండాలి, చీపురు చేతిలో పెట్టి ఈ దేశం పైన డిజైన్ చేసి వేసినటువంటి ఒక బొమ్మ, ఒక కీలు బొమ్మ. వీళ్ళు పాపము అసలైన వీళ్ళ క్రెడిబిలిటీ నేను చెప్తూ ఆపాను. క్రెడిబిలిటీ పోయింది. ఏ నిజాయితీ అని పేరు చెప్పారో ఆ నిజాయితీ అనే క్రెడిబిలిటీ పోయింది. ఇప్పుడు ఈయన చేస్తున్నది ఏంటంటే, మీకు 4-5 డివైజెస్ ఈయన చేతిలో ఉన్నాయి, దొరికాయి, ఈడీకి దొరికాయి. మీకు ఉదాహరణకు టెలిఫోనే ఉంది. ఇదే కవిత కూడా ఫస్ట్ ఫోన్లు లేవన్నది, తర్వాత ఫోన్లు పలగొట్టింది, తర్వాత 20 ఫోన్లు అప్పుడే ఒలింపిక్స్ నుంచి మెడల్స్ తీసుకొచ్చిన ఈ భారతదేశానికి ఒక కూతురు తెచ్చింది అన్నట్టుగా పోస్ట్ పెట్టింది. ఇప్పుడు ఏంటండి మళ్ళా బయటపడుతున్నది ఏంటి అంటే, ఆమె ఆల్రెడీ బ్రేక్ చేసింది, ఎవిడెన్స్ లేకుండా చేసింది. డిజిటల్ ఎవిడెన్స్ అనేది చాలా ముఖ్యమైనది ఇందులో. ఎందుకంటే క్యాష్ చేతిలో మారినప్పుడు ఏదైతే దీంట్లో డిజిటల్ ఎవిడెన్స్ లో వాళ్ళు మాట్లాడుకుని ఉంటారో అవన్నీ కూడా ఎవిడెన్స్ లేకుండా వీళ్ళు కిల్ చేస్తున్నారు వాటిని. కేజ్రీవాల్ కూడా ఇప్పుడు అదే పని చేశాడు. కవిత చేసిన పని ఆయన చేశాడు. ఆయన ఫోన్లు దొరకకుండా ఆపాడు, ఇవ్వలేదు అడిగినప్పుడు. తర్వాత దొరికాక ఇప్పుడు ఏమంటున్నాడు, నేను పాస్వర్డ్ ఇవ్వను అంటున్నాడు. నేను అంటున్నాను, ఇఫ్ రియల్లీ నువ్వు పతివ్రతగా అయితే మాత్రం పాస్వర్డ్ ఇవ్వడానికి, దాచుకోవడానికి నాకేం లేదండి. నన్ను వచ్చి అడగమని చెప్పండి, నా బ్యాంక్ అకౌంట్లు అన్ని ఇస్తాను. దీంట్లో ప్రైవేసీ పోతుంది, అది పోతుంది. చాలా మంది మాట్లాడుతుంటారు, ఏంది ప్రైవేసీ, నాన్ సెన్స్. నాలాంటోడికి ప్రైవేసీ ఏంది అండి? నా దగ్గర దాచుకోవడానికి ఏముంటుంది? ప్రభుత్వం వచ్చి ఏదైనా అడిగింది అనుకోండి, ఇవి చూపించండి, అవి చూపించండి అని అడిగాను, అన్ని చూపిస్తాను, మా అల్మారా తీసిస్తాను, వెతకండి. నా దగ్గర దాచుకోవడానికి ఏం లేనప్పుడు నేను అంత ఫ్రీగా ఉంటాను. కనుక నువ్వు పాస్వర్డ్ అప్పుడే తెలిసిపోయిందండి ఈ దేశానికి. 8 నోటీసులు ఇచ్చినప్పుడు చెల్లించలేదు, ఫోన్లు దొరికితే పాస్వర్డ్ ఇవ్వడం లేదు, ఇప్పటికీ ఓపెన్ కాలేదు అవన్నీ కూడా. సో బలవంతంగానే ఇవన్నీ కూడా ఇప్పుడు డీకోడ్ చేస్తుంది ఈడీకి. నువ్వు ఎక్కడ నాలాంటి వాడు పట్టుకెళ్ళాడు అనుకోండి, పట్టుకెళ్తే చెప్పండి సార్ ఏం కావాలి అడగండి అంటాను. అడిగాక నేను ప్రశ్నలు అడిగితే జవాబులు చెప్తాను. తప్పు చేస్తే తడబడతాను, తప్పే చేయకపోతే ఉన్నది చెప్తాను. నేను తప్పు చేస్తే పట్టుబడితే పర్వాలేదు, తీసుకెళ్ళండి. ఊరికే ఇదంతా గొడవ ఎందుకు? నువ్వు చెప్పాలి కదా, నేను ముఖ్యమంత్రిని, నాకు ఎన్నో పనులు ఉంటాయి. పనులు ఉన్నవాడు నువ్వు యోగా క్యాంపుకి ఎలా వెళ్ళావా బాబు? యోగా క్యాంపుకి వెళ్ళి నేను రాలేకపోతున్నా అని చెప్తా. అరే అన్ని పచ్చి అబద్ధం పబ్లిక్ గా నువ్వు బయటపడ్డావు. ఓపిక్ గా ప్రభుత్వం వ్యవహరించింది, 8 నోటీసులు ఇచ్చింది. ఇప్పుడు నిన్ను పట్టుకున్నది ఒక్కొక్కటే బయటపడుతుంది. ఇప్పుడు లాస్ట్ గా ఏమవుతారం ఎత్తున్నావు అంటే, ఈడీని ఏమంటున్నావు, కమాన్ ఎన్ని రోజులు నువ్వు దగ్గర పెట్టుకుంటావో పెట్టుకో, రోజులు దగ్గర పెట్టుకుంటుంది. ఇది ఒక కొత్త పోజ్ పెడతా. అందుకే ఈజ్ ఏ డ్రామా ఆర్టిస్ట్, నాటకీయ పద్ధతిలో ఇది నడుస్తుంటారు. నేనేమంటున్నా అంటే, ఈ తెరపైన, వెండి తెరపైన కేజ్రీవాల్ యొక్క యాక్షన్స్, డైలాగ్స్ ఇవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. బ్రహ్మానందం సినిమాలో బ్రహ్మాండంగా మనం ఎలా నవ్వుకుంటామో అలా నవ్వుకోవాలి. జరిగేది ఏంటంటే, కటకటాల వెనుక పోవాల్సిందే, తప్పు చేసిన వాడు తప్పకుండా శిక్ష పడాల్సిందే. డెమోక్రసీ ఎక్కడ పోదు ఈ దేశంలో బలంగా ఉంటుంది. కేజ్రీవాల్ వస్తుంటారు, పోతుంటారు. ప్రజలు మాత్రం చాలా బలంగా నిలబడతారు, డెమోక్రసీని నిలబడతారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.